ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా దేవ, ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీవు నమ్మదగిన దేవుడు. మా అందరితో కూడా ఉండి గత వారం అంతా కూడా మీరు తోడయ్యండి మాకు సహాయం చేసి దేవ, మరి యొక్క ఆదివారంన నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మేము మీకు సమర్పిస్తూ ఉంటున్నాం. దేవ, ఈ సమయంలో నీ యొక్క ఆలోచనలను ప్రభా, నీ యొక్క వాక్యాన్ని తండ్రి విత్తబడడానికి, అర్థం చేసుకోవడానికి మీ యొక్క అభిషేకాన్ని నా పైనను మా అందరి పైనను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క సహాయంను మాకు దయచేయమని, మీ వాక్యం ద్వారా ఏ విషయాలు తెలియపరచాలనుకుంటా ఉన్నారో అది తెలియపరచమని, వచ్చినటువంటి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను గత కొన్ని వారాలుగా ఈ అంత్య దినాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే ఏమేం జరుగుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉంటే వాక్యంలో ఉన్నది నెరవేరుతూ ఉంది. వాక్యంలో ఏమైతే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు లేదా ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి రోజుల్లో ఉంటా ఉన్నామో మనం ఏ రీతిగా జీవించాలి. ఓకే, అంత్య దినాల్లో ఏ రీతిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము గమనిస్తాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులు ఆయన అడుగుతారు, ఈ యుగాంతానికి సూచనలు ఏంటి అని. సో యేసుక్రీస్తు లూకాసు వార్త 21వ అధ్యాయంలో కొన్ని సూచనలు ఆయన చెప్తాడు. ఓకే, లూకాసు వార్త 21వ అధ్యాయంలో 5వ వచనంలో, కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయంను గూర్చి మాట్లాడుచుండగా, దేవాలయం గురించి చెప్తా ఉన్నారు. ఆయన, ఈ కట్టడంలను మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి బడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. సో ఆలయము అంటే యెరూషలేము ఆలయము అది పడద్రోయబడతా ఉంది. అది పడద్రోయబడ్డది కూడా. రోమా సామ్రాజ్యము వాళ్ళు ఆలయాన్ని దాన్ని కూల్చివేసి ఉంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఇశ్రాయేలు దేశము వాళ్ళు రెడీగా ఉన్నారు మళ్ళీ ఆలయం కట్టడానికి, దాని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగునో, ఇవి జరగబోవునవి సూచన ఏమని అడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూసుకోమంటా ఉన్నాడు. వింటున్నారా? మనందరం ఎట్లా ఉండాలంటే మోసపోకుండా చూసుకోమంటా ఉన్నాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మోసపోవద్దు, వెళ్ళవద్దు. సో మోసపోకుండా ఉండాలా, వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలా? అది మనం వ్యక్తిగతంగా ఆలోచించాల. 9వ వచనంలో, మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి. మోసపోవద్దు, వెంబడి పోవద్దు, జడియవద్దు. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. సో మనం అంత్య దినాల్లో ఉంటా ఉన్నాము. మనము చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇవి జరిగేటటువంటి సూచనలు. సో ఏమేమి సూచనలు? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాజ్యము మీదికి రాజ్యము, జనము మీదికి జనము, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఈ మాసంలో వెన్జువేలాలో చాలా భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది.
ఇంకా అనేక ప్రాంతాల్లో ఒక్కటేసారి అనేక దేశాల్లో వచ్చింది. తెగుళ్ళు, కరువులు తటస్థిస్తాయంట. రాబోయే కాలంలో మన దేశంలో నీటి కొరత ఏర్పడుతుందంట. నీటి కొరత. ఓకే, మొత్తం భారతదేశం అంతా కూడా అది చెప్తా ఉన్నారు. సో ఇది జరగబోతుంది అంటా ఉన్నాను. అవునా? మరి ఇప్పుడు వర్షాకాలం, మనకు వర్షాలు పడాలా, వర్షాలు లేవు కదా. ఇవన్నీ మరి ఇంకేమంటున్నాడంటే, అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థించును. సో కరువు కూడా రాబోతా ఉంది. ఓకే, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. అనేక సూచక క్రియలు ఆకాశం నుండి చూడవచ్చు, జరగవచ్చు. ఏం జరుగుతాయి ఏంటిది మనకు తెలియదు. సో పోయిన నెలలో అనుకుంటా వీళ్ళని ఏమంటారు, నార్త్ ఇండియా అంతా కూడా, కాశ్మీర్ నుండి ఈ చైనా వరకు అంత నల్ల మేఘాలు ఆకాశంలో, చాలా థిక్ గాఢమైనటువంటి మేఘాలు ఆవరించి ఉన్నాయంట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దానివల్ల ఏదన్నా జరగవచ్చు అని. కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాలు అనేటటువంటి పగిలిపోయి సడన్గా వర్షం పడడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి గుర్తులు మనకు చూస్తూ ఉన్నాం. కొన్ని స్థలాల్లో ఆకాశం నుండి చేపలు పడడము, లేకుంటే ఎర్రగా వర్షం పడడము, ఇవన్నీ జరుగుతాయి. బహుశా మీరు యూట్యూబ్లలో చూస్తుండవచ్చు కదా. ఇటువంటివన్నీ మనము జరగడం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ జరగక మునుపు ఏమంటున్నాడు? మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఎవరిని అప్పగిస్తారు? ఎవరిని బలాత్కారంగా తీసుకెళ్తారు? ఇది కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మన దేశంలో. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా జరుగుతుంది. మనం ఇట్లా కూర్చొని ఆరాధిస్తామో లేదో కూడా తెలియదు. మిమ్మును బలాత్కారముగా పట్టి అంటే విశ్వాసులైనటువంటి వారిని, ఇది సేవకుల కొరకు కాదు చెప్పేది, విశ్వాసుల కొరకు. బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. సో క్రైస్తవులకు హింస అనేటటువంటిది జరుగుతుంది. దానిని బట్టి సిద్ధపడాలా. నేను మిమ్మల్ని భయపడట్లేదు, నేను ఏదో నా మాటలు చెప్పట్లేదు, యేసుక్రీస్తు మాటలు నేను చెప్తా ఉన్నాను. నార్త్ ఇండియాలో ఇది జరుగుతూ ఉంది. ఈవెన్ మన రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అనవసరంగా ఫాల్స్ కేసెస్ బుక్ చేసి సేవకులను, విశ్వాసులను జైళ్ళల్లో పెట్టడము, అధికారుల యొద్దకు తీసుకొని వెళ్ళడము, ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి జనాభా లెక్కల విషయమే కానీ, ఎస్ఐఆర్ అని, దాని తర్వాత ఈ రిలీజన్, క్యాస్ట్, ఈ లెక్కలు చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. సో ఇవన్నీ దేనికంటే ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి మీరెవరు అని. సో యేసుక్రీస్తు ముందుగానే ఆయన హెచ్చరించి ఉంటా ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు బలాత్కారంగా తీసుకెళ్తారు. బలాత్కారంగా తీసుకెళ్తే ఏం చేయాలా? మనం సిద్ధపడాలా. ఇది జరిగితే నేను ఎట్లా ఉండాలని ఆలోచించాలా ముందే. అవునా?
మనం ఏదైనా ప్రయాణానికి పోకముందు ఏం చేస్తాము? సిద్ధపడతామా లేదా? ఊరికేనే పోం కదా. సో ఇది మన ప్రయాణము. మన ప్రయాణంలో మన నివాసం ఇక్కడ కాదు కదా. పరలోకం మన నివాసం, దేవునితో ఉండడం మన నివాసం. సో ఆ నివాసానికి దేవుడు ఈ లోకంలోనికి మనకు తీసుకొచ్చి మనల్ని ఒక ప్రయాణం గుండా తీసుకెళ్తూ ఉన్నాడు. సో ఈ ప్రయాణం గుండా తీసుకెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి షరతులను లేదా సమస్యలు, శ్రమలు కానీ అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో అది చెప్తా ఉన్నాను. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. మీకు సంభవిస్తుందంట. అంటే మనకు అంటే అందరికి వస్తుందని కాదు, ఇది అందరికని కాదు. ఓకే, కాబట్టి చూడండి, మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. ఇవి అన్నీ జరుగుతాయి, కానీ దాని గురించి మనం చింతించొద్దు. చూస్తున్నా, చింతిస్తే ఏమవుతుంది? అయ్యో ఏమవుతుందో ఏం జరగబోతుందో అన్నటువంటి. అది జరిగినప్పుడు జరుగుతుంది, అందరికీ కాదు. ఓకే, బట్ జరిగినప్పుడు అధికారుల ముందు నిలబడ్డప్పుడు మేము ఏమి మాట్లాడాలా అని చింతించొద్దు అంటున్నాడు. మరి మనం ఏం చేయాలా? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మటుకు అధికారుల యుద్ధకు వెళ్ళి మనం బ్రతిమిలాడుతూ ఉంటాం. అవునా? వినతి పత్రాలు ఇస్తాం. అవునా? వాళ్ళకి ఇస్తాం, మాకు ఇది చేయండి, అది చేయండి, మాకు న్యాయం తీర్చండి, అట్లా చేయండి అని. బట్ కొన్ని సక్సెస్ కావు కదా. బట్ యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు చింతించవద్దు. ఏం మాట్లాడాలో మీరు. సో మన కనెక్షన్ ఎవరితో ఉండాలంటే పరిశుద్ధాత్మతో మన కనెక్షన్ ఉండాలి. పరిశుద్ధాత్మ పైన మనము ఆధారపడాలి. అవునా? సో సంఘము స్థాపించబడ్డప్పుడు శిష్యులను, పౌలును, అపోస్తులను, వీళ్ళను చెరసాలలో పెట్టినప్పుడు ఏమని మనం మంచి పాట పాడతాం? ఏమని పాడతాము? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయ. సో ఇది పాసిబుల్, ఈ రోజుల్లో కూడా పాసిబుల్. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానము నేను మీకు అనుగ్రహించును. ఇవన్నీ జరగవచ్చు, జరిగినా కూడా నేను మీకు జ్ఞానాన్ని దయచేస్తాడంట. ఆ టైంలో వీలు కాని వాక్కును జ్ఞానమును మీకు అనుగ్రహించును. ఇంకొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. అంటే ఎవరు వీళ్ళు? మన వాళ్ళే. రీసెంట్గా మన సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. తర్వాత ఎవరు ఏంటి అంటే, సొంత తల్లే ఆమె ప్రార్థన కూటం పెట్టుకుంటే కొడుకు, కుమారుడు అగెయిన్స్ట్ అయ్యి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పాస్టర్ను కొట్టడము, ఇలాంటివన్నీ. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది జరగవచ్చు. సో ఎవరు ఏ రీతిగా ఉంటారో తెలియదు. సో మనము ఇవన్నీ జరుగుతూ ఉంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కష్టకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి, ముఖ్యంగా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకు. సో మనం సిద్ధపడాలి. ఓకే, వారు మీలో కొందరిని చంపింతురంట కూడా.
సొంత వాళ్ళే చంపిస్తారంట. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ఏమవుతుందంట? ద్వేషించబడతామంట. అందరూ ద్వేషిస్తారంట. ఎవరు నిలబడరు మనతోని, ఎవరు నిలబడకపోవచ్చు. సో నీవు యేసుక్రీస్తును నమ్ముకున్నావు కాబట్టి, నీవు యేసుక్రీస్తు కొరకు నిలబడతా ఉన్నావు కాబట్టి మన వాళ్ళు, ఇతరులు మనల్ని ఇష్టపడరు, ద్వేషిస్తారు. అయితే యేసుక్రీస్తు వాగ్దానం చూడండి, నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. సో మనం దేని కొరకు ప్రార్థన చేయాలా? ఓర్పు కొరకు. మనకు తెలియదు. సో ఏ పరిస్థితుల్లో ఏమవుతుందో చాలా తెలియదు. ముఖ్యంగా ఎమోషనల్గా ఉండేటటువంటి వాళ్ళు, మనం బైబిల్ ఎక్కువ చదవకుండా మనం ఎక్కువ భావనలతో పోయేటటువంటి వాళ్ళు చాలా కష్టం. సో మనం ప్రార్థన చేయాల. మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదంట. ఎందుకంటే దేవుడు అంత జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. సో మనల్ని యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు, లేదా క్రీస్తులో ఉన్నామంటే అది దేవుడు చేస్తున్నటువంటి కార్యం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. సో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, క్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు. మనం యాక్చువల్గా నిజంగా మనము సీరియస్గా ఆలోచిస్తే ఈ లోకంలో మనం ఒక హయ్యర్ లెవెల్లో ఉంటా ఉన్నాం, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటా ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోం. బట్ దేవుని యొక్క వాగ్దానాలు చాలా శక్తివంతమైనవి, అవునా? అవన్నీ నెరవేర్చబడతాయి. దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన చేస్తాడు. కానీ మనము ఏ స్థాయిలో ఉండి చూడాలంటే పైన ఉండి చూడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7 వచనమా 7:5 ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట చూడండి. 10th verse 5th verse 5, 6, 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడంట. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాము చెప్పండి, గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉంటే గట్టిగా చెప్పండి. పరలోకంలో ఆయనతో కూడా ఉన్నాం కదా. బట్ మనకి ఏమవుతుంది? మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం, కానీ మనల్ని అక్కడ కూర్చోబెట్టిండంట. సో మనం ఎక్కడి నుండి చూడాలి? అన్నిటినీ అవునా, పైనుండి చూడాలా. ఓహో, ఇదంతా జరుగుతూ ఉంది. మీరు ఆత్మలో వెళ్ళిపోవాలా. మనం ఆత్మలో పైన ఉండి మనం చూడాలి. ఓ, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉన్నది కదా. దేవునితో ఉన్నాం మనం, అది మన విశ్వాసము. అదే పౌలు చెప్తా ఉన్నాడు. సో ఇదంతా జరిగేటటువంటిది అంతా దేనికి జరుగుతుందంటే మన శరీరానికి జరుగుతుంది, ఈ శ్రమలు ఇటువంటివి అన్నీ. బట్ ఆత్మను ఎవరు ముట్టలేరు కదా. సో మనము అందుకే పౌలు ఏమంటాడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. సో మనం ఒక లెవెల్లో ఉండాలి. ఇక్కడ జరిగేటటువంటి వీటన్నిటి కూడా ఇవన్నీ నామమాత్రమైనవి, టెంపరీ, ఇవన్నీ కూడా కదా. మనం ఈ లెవెల్లో ఉండి చూస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. లేకుంటే ఎక్కువ వరి అవుతాం. సరేనా? సో ఈ సూచనలన్నీ చెప్తూ పౌలు ఇంకొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఇప్పుడు 2వ తిమోతి 3వ అధ్యాయము చదువుదాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుండి ఒక్కొక్క వచనాన్ని మనము చూద్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము.
ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము. 7 verses చదివినా up to 7. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఓకే, సో పౌలు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటారు అది చెప్తా ఉన్నాడు. ఇంతవరకు మనం కొన్ని సూచనలు చూసినాం, ఇవి కూడా సూచనలే, కానీ మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క వైఖరి, మనుషులు ఏ రీతిగా ఉంటారు. ఓకే, చూడండి, ఒక్కటే వచనంలో ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. రెండవ వచనంలో, మొదటి వచనంలో ఏమంటాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైనటువంటివి. మనమేమో ఆశీర్వాదాలే మాట్లాడతాం, ఇంకొక సైడ్ మనం చూడం. అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, బట్ వీటన్నిటిలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. అది మన నమ్మకం. ఎక్కడి నుండి చూడాలా మనము? ఎక్కడి నుండి చూడాలా? పైనుండి, దేవుని దగ్గర నుండి మనం చూడాలి. ఓకే, ఈ శరీరం మనది కాదు అనుకోండి కొంత టైంకి, అవునా? రైట్. ఎలాంటి కాలం అంట? మనుషులు ఏ రీతిగా ఉంటారంట చూడండి. మొట్టమొదటిది స్వార్థప్రియులు. అంటే స్వార్థప్రియులు అంటే తమను గురించి తామే ఎక్కువగా ఆలోచించుకునేటటువంటి వాళ్ళు. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా, నన్ను ఎవరు చూస్తే ఏమనుకుంటారు అని? అవునా? అంటే ఏమన్నట్టు ఫోకస్ నీ మీద ఉందా ఫోకస్? అవునా? సో మన ఆలోచన, మన అంతా కూడా వేరే వాళ్ళు ఏమంటారు, ఏం చేస్తారు, వాళ్ళ మీద ఏం మాట్లాడతారు, దాని మీద ఆధారపడి ఉంటాడు. సో మన ఫోకస్ ఏమవుతుంది? మన మీద పెట్టుకుంటాం. సో దేవుని ప్రేమ కంటే, దేవుణ్ణి ప్రేమించడం కంటే, ఇతరులను ప్రేమించడం కంటే ఏమంటా ఉన్నాడు? వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారంట. యేసుక్రీస్తు 10 ఆజ్ఞలను ఎన్ని ఆజ్ఞలు చేసిండు? ఏంటిది అది? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. సో దేవుణ్ణి ప్రేమించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా. సో ఈ రెండు ఉండవు, ఈ రెండిటికి విరుద్ధం. సో నీవు నేను ఈ లోకంలో ఉన్నామంటే మన కొరకు కాదు, నా కొరకు కాదు. యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో, యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండాడు. మనం ఏ మనస్సు కలిగి ఉండాలా? యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు. మారు మనస్సు పొందినటువంటి మనము, క్రీస్తును అంగీకరించినటువంటి మనము, మన మనస్సు యేసుక్రీస్తు ఏమైతే మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సు కలిగి ఉండాలి. సో యేసుక్రీస్తు ఏ మనస్సు కలిగి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు? దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన మనస్సు అంతా కూడా దేవుని రాజ్యం. సో మన మనస్సు కూడా దేవుని రాజ్యాన్ని ఆలోచించే విధాలుగా ఉండాలి మన మనస్సు. సో ఆయన రాజ్యాన్ని ఎందుకు స్థాపించాలి, ఎక్కడ స్థాపించాలంటే మానవుల్లో స్థాపించాలి. ఎందుకు మానవుల్లో స్థాపించాలి అనంటే,
దేవుడు తన స్వరూపంలో చేసినటువంటి మానవుడు, ఆయన దేవునికి అవిధేయుడై పాపములో పడి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. సో ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాడు, దేవుని మహిమను పొందినటువంటి వాడు ఏం చేశాడంటే సమస్తాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, అధికారాన్నిటిని కూడా పోగొట్టుకున్నాడు. అందు నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. సో యేసుక్రీస్తు వచ్చి తాను చెప్పింది ఏంటంటే తండ్రిని బయలుపరుస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు ఆయన. సో ఆయన ఆ 2వ అధ్యాయంలో మనం చెప్తే ఆయన దేవునికి సమానముగా ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా సమానమైనటువంటి వాడని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని, ఎంతవరకు తగ్గించుకున్నాడంట? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే తన గురించి ఆలోచించాడా? సో ఇంతకుముందు పాస్టర్ చేశాను అనాలా ఏమన్నా? సో చేసి చెప్తా ఉన్నాడు. ఏం విషయం చెప్పిండు? లాస్ట్కి ఏం విషయం చెప్పిండు? నా మట్టుకు నేనే ఉంటాను, నేనే, నాది, ఇదే అనుకుంటాం, వేరేల గురించి ఆలోచించమని. అదే స్వార్థం. మనం ఆలోచించాలి ఏంటంటే, అయ్యో వాచ్ ఎక్కడ పోయిందో, ఇక్కడ పెట్టేదా. సో ఇది నాలో ఉందా అని అనుకోవాలి. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానా, లేదంటే నన్ను నేను ప్రేమించుకుంటా ఉన్నాను. ఇది ఒక గుర్తు. మనుషులు అంత్య దినాల్లో ఏ రీతిగా ఉంటారు. సో స్వార్థ ప్రియులు అంటా ఉన్నాడు, తమను గురించి మాత్రమే ఆలోచించుకునేటటువంటి వాళ్ళు. ఇది చాలా డేంజర్. సో మనము యేసుక్రీస్తు దేవుని ప్రేమించమంటా ఉన్నాడు, పొరుగు వారిని ప్రేమించమంటా ఉన్నాడు. రెండో విషయం చూడండి, ఒక్క వచనంలోని ఎన్ని ఉన్నాయి? ధనాపేక్షలు అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో అందరూ దేని కొరకు వెతుకుతూ ఉన్నారు, వెనుకబడతా ఉన్నారు. అంతేనా? డబ్బు 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 కొరకు ఏం చేస్తూ ఉన్నారు? ఆస్తుల కొరకు ఏం చేస్తూ ఉన్నారు? ధనాపేక్షలు, డబ్బు సంపదలపై అతిగా మక్కువ చూపెట్టేటటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, మీకు కావాలంటే అడగండి. ఏం చేయమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు అన్నీ. మనం ఆలోచించాలి ఏంటంటే, నాకు భోజనం ఉందా ఈ రోజుకి? ఉందా? ఉంది. బట్టలు ఉన్నాయా? ఉన్నాయి. నివాసం ఉందా? ఉన్నది. అది ఎటువంటి నివాసం అనకండి. మనం రైల్వే స్టేషన్లో పండుకున్న నివాసం ఉన్నట్టే. ఓకే, ఈ రోజుల్లో ఫ్లైఓవర్స్ అయినాయి సిటీలో. ఫ్లైఓవర్స్, నేను అప్పుడప్పుడు ఈ ఫ్లైఓవర్స్ కింద మనుషులు వాళ్ళు ఎంత సౌండ్ వస్తా ఉన్నారు, వాళ్ళు ఎంత మంచిగా పండుకుంటారు. గమనించిందా మీరు? ప్రక్కకు వెహికల్స్ అన్నీ హార్న్ కొడుతూ ఉంటారు, శబ్దం వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు మంచి, ఏం తొందర లేదు, ఎంత మంచి విశ్రాంతి తీసుకుంటారు వాళ్ళు. సో ఈ మూడు ఉన్నప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను ఆకలి ఉండుట నేర్చుకున్నాను, అవునా, సమృద్ధిగా ఉండుట నేర్చుకున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉండడానికైనా నేను నేర్చుకున్నాను కదా. సో మన సమృద్ధి అంటే సంతృప్తిగా ఉండడానికి. సో మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడానికి ఉండాలి. కానీ ధనాపేక్షకులను ఈ అంత్య దినాల్లో మనం చూస్తాం. చూడండి ఎంత మోసాలు చేస్తూ ఉంటారు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు కూడా. అది జాగ్రత్తగా ఉండాలి. మనము సంతృప్తిగా ఉండాలా, మనము దాతృత్వం లేదా ఇచ్చేవారిగా ఉండాలి.
ఒక విశ్వాసి పైకి వెళ్ళాలి అంటే మనం కిందికి పోవాలి. ఇది ప్రిన్సిపల్, ఇది విలువ. నేను పైకి పోతానని నేనే చూపెడతానని కాదు. యేసుక్రీస్తులో ఆయన ఉన్నటువంటి స్థాయి నుండి దేవునితో సమానముగా ఉండి అది విడిచిపెట్టేసి ఆయన మానవుని రూపంలో క్రిందికి వచ్చాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడంట? ఆయనను అన్నిటికంటే ఉన్నత స్థాయిలో పెట్టి అందరూ ఆయన పేరును స్మరించేలాగున్న మోకాళ్ళు, ప్రతి మోకాళ్ళు ఆయనకు వంగాలి అంటే అంత ఉన్నత స్థాయిలో పెట్టాడు. సో మనము దేని కొరకు ప్రయాసపడుతూ ఏదో పైకి రావాలనుకునడం కంటే సంతృప్తిగా ఉంటూ మనము ఇతరులకు ఇచ్చే వాళ్ళముగా మనముంటే దేవుడే దయచేస్తాడన్ని, దేవుడే ఇస్తాడు. మనం ఎక్కడున్నాము? నేను చిన్నప్పటి నుండి మా మమ్మీ మాకు నేర్పించింది ఏంటంటే డబ్బులున్నా లేకున్నా ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉండాలి, మంచిగా ఉండాలి. ఖాళీ జోబులు ఉన్నా నో ప్రాబ్లం. ఖాళీ జోబులు ఉన్నందుకు స్లిప్పర్లు వేసుకొని పోవద్దు, లేదా ఒక నేను ఎప్పుడు సంచి వేసుకొని పోలేదు. దేవుడు కార్యాలు చేస్తాడు. మూడో విషయం చూడండి, బింకములాడువారు. బింకములాడువారు అంటే గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు. తమ విషయాలు, తమ విజయాలు అన్నీ ఏం చేశాడు ఏంటిది అన్నీ. మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోగానే నేను ఇది చేసిన అది చేసిన ఇన్ని డబ్బులు, అన్ని డబ్బులే చెప్తాడు ఆయన. మేము నవ్వుకుంటాం. ఆయన చేసేటివి అన్నీ చెప్తాడు, నేను ఇది చేసిన అది చేసిన. సో మన గురించి మనము గొప్పగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోతుంది. ఎందుకు? ప్రపంచం ఎట్లా పోతుందంటే నిన్ను నీవు ఏం చేసుకోవాలా? బయలుపరచుకోవాలా. అడ్వర్టైజ్మెంట్, ప్రమోషనల్. అవునా? నాకు ఒకసారి ఒక టెలివిజన్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, కొన్ని ఏండ్ల కిందట. ఇది, పాస్టర్ గారు మీరు మా టెలివిజన్కి వచ్చి మాట్లాడాలా అన్నారు, మీ సాక్ష్యం చెప్పాలా అన్నారు. అంటే నేనన్నాను, నాకు మీ టెలివిజన్లో వచ్చి సాక్ష్యం చెప్పాలని ఏం లేదు, దేవుడు నాకు చెప్తే నేనే మిమ్మల్ని అడుగుతా. అంత బిజినెస్ అది, నా సాక్ష్యంతో వాళ్ళు బతకడానికి. అర్థమవుతుందా? అవునా? సో నేను ఇంతవరకు ఏ టీవీ దేనికి నేను ఇది చేయలేదు. మన గురించి మనుషులే చెప్పాలా, మనం చెప్పుకోని అవసరం లేదు. అర్థమైందా? అడ్వర్టైజ్ చేయని అవసరం లేదు. మన గురించి మనం, దేవుడు ఇచ్చేటటువంటి సాక్ష్యము, దేవుడు ఇతరులను ఉపయోగించుకొని మాట్లాడేటటువంటిది అది చాలా గొప్పది కదా. సో బింకములాడువారు, గొప్పలు చెప్పుకునేటటువంటి వారు, వాళ్ళ గురించి వాళ్ళే అతిశయిస్తూ ఉంటారు. ఇదొక గుంపు, ఇది ప్రజలు. చివరి రోజుల్లో అహంకారులు. నాలుగో విషయము అహంకారం, గర్విష్ఠులు. తమను ఇతరుల కంటే గొప్పవారిగా భావించేటటువంటి వాళ్ళు. క్రైస్తవుల్లో కూడా ఇది ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సమానమే కదా. గొప్ప, బీద, చదువుకున్నవారు, చదువు లేనటువంటి వారు ఏం లేదు. కానీ మనం ఏం చేస్తాము? మనుషులను చూసి వీళ్ళతోని స్నేహం చేయాలన్నా వద్దా, నేనేంటి, నా వాల్యూ ఏంటి, నాకు ఎంత చదువు ఉంది, వీళ్ళకి ఎంత చదువుకున్నారు, వీళ్ళకి ఏముంది, ఇటువంటివన్నీ.
ఇతరులను చాలా తక్కువగా చూస్తారు. వాళ్ళను వాళ్ళు బట్టి వాళ్ళ హోదాను బట్టి కానీ, వాళ్ళకున్నటువంటి ఆస్తులను బట్టి కానీ, వాళ్ళకున్నటువంటి చదువులను బట్టి కానీ వాళ్ళని వాళ్ళు గర్విస్తూ ఉంటారు. సో ఆ గర్విష్టి అహంకారులు ఆ గ్రూప్లో మనం కూడా ఉన్నామా ఏంటిది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు తగ్గించుకొని ఉండమంటా ఉన్నాడు. తగ్గింపు అంటే ఏంటిదో తెలుసా? తగ్గింపు అంటే ఏంటిది? నన్ను చూడగానే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు తగ్గింపా? అవునా? తగ్గింపు అని అంటే విల్లింగ్ టు బీ నోన్ ఫర్ హూ యు ఆర్. రాసుకోండి అది. విల్లింగ్ టు బీ నోన్ ఫర్ హూ యు ఆర్. హ్యూమిలిటీ అంటే మీరు ఏమై ఉన్నారో మీరు అది గుర్తించడం లేదా తెలియపరచడం. అర్థమవుతుందా? విల్లింగ్ టు బీ నోన్ ఫర్ హూ యు ఆర్. సో మన అతిశయము, మన గర్వము ఆస్తుల మీద కాదు, నాకున్న చదువు మీద కాదు. క్రీస్తులో ఉండేటటువంటి వాడు క్రీస్తు మిమ్మల్ని ఏమంటా ఉన్నాడో అదే మనం అతిశయించాలి. దేవుని తెలుసుకునడంలో మనం అతిశయించాలి, మనకున్నటువంటి వాటిలో కాదు. మనకి ఎంత పెద్ద బిల్డింగ్ ఉండి లేదా నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన పని కానీ వాటి మీద కాదు. ఓకే, సో క్రీస్తులో నీవు నేను ఉన్నాము కాబట్టి, అందరూ సమానము కాబట్టి, అందరూ కూడా రాజులైన యాజక సమూహము. యేసుక్రీస్తు మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడో, ఏమంటా ఉన్నాడో ఇవి తెలుసుకోవాలంటే ఎఫెసీ పత్రిక 1, 2, 3 చదవాలి. ఆయన ఏం చేశాడు, క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనేటటువంటి అందులో రాయబడ్డాయి. సో దేవుడు మనల్ని ఎంతో, ఆయన మనల్ని రక్షించి ఒక ఉన్నత స్థాయిలో పెట్టి మనల్ని తాను ఒక విధంగా చూస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనము ఏం చేస్తామంటే ఈ లోకంలో వ్యక్తులు ఇతరులు చూసే వాటి ప్రకారం మనము చూస్తూ ఉంటాం. మీకు చెప్పాను అనుకుంటాను, మా బాబు కొరకు బ్యాంక్కి లోన్ కొరకు అని పోయినాం. చాలాసేపు కూర్చోబెట్టిండ్రు. నేను నిశ్శబ్దంగా ఉన్నా. ఓపికతో మనము గెలుస్తాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి తెలిసింది అంటే పాస్టర్ అని తెలిసి, పాస్టర్ అని తెలియగానే ఎంత త్వరగా పని చేసిందంటే యాక్చువల్లీ వాళ్ళు బ్యాంక్ క్లోజ్ చేయాలి, అయిపోయింది, టైం అయిపోయింది. లేదు మీరు ఈరోజు ఉండి మీరు మీ పని మేము చేసిందాక పోమా. అది తెలుసుకున్న తర్వాత, అది తెలుసుకోకముందు కదా. అందుకే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులను మనం తక్కువగా చూడొద్దు. మనిషి వ్యక్తిని ఎలాంటి వాళ్ళైనా విలువ ఇవ్వాలి. ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా ఎవరైనా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విలువ ఇవ్వాలి. ఆ విలువని ఇస్తూ అప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. మనం ఈ వ్యక్తులను బాక్స్లలో పెట్టామనుకో, ఈయన ఇది ఈయన ఇది ఈయన ఇది అని తెలియదు. దేవుడు ఆ వ్యక్తిని ఏ రీతిగా లేపడతాడో రేపు తెలియదు కదా. అందుకే ఈ గర్వం అనేటటువంటిది మనలో, ఇలాంటి గర్వం మనుషులను తక్కువగా చూసేది ఏమైనా ఉందా అనేటటువంటిది చూసుకోవాలి, తీసేయాలి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. సో మనుషులు ఒక హోదాను బట్టి కానీ ఆస్తిని బట్టి కానీ మనము పొజిషన్లో ఒక స్థానాన్ని తీసుకొని లేకుంటే వాళ్ళని ఇది చేస్తే మరి వేరే వాళ్ళు ఏంటి? నాకు అనిపిస్తుంది ఏంటంటే పరలోకంలో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి విషయాలను మనం చూడవచ్చు. సర్ప్రైజ్ అంటారు కదా. ఈ లోకంలో ఉన్నతంగా ఉండేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారో
నిశ్శబ్దంగా ఉండి సేవ చేసేటటువంటి వాళ్ళు, కష్టపడేటటువంటి వాళ్ళు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ గౌరవిస్తూ అటువంటి వాళ్ళని దేవుడు ఇచ్చేయవచ్చు కదా. సో ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉన్న గర్వం అనేటటువంటిది అది లేకుండా, అహంకారం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలా. మనము అందరిని గౌరవించడానికి, దీనత్వంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఐదవ పాయింట్, 5వ వచనం కాదు, 2వ వచనంలోనే ఇవన్నీ ఉన్నాయి. దూషకులు అంటే దేవుని కానీ మనుషులను కానీ అవమానించే మాటలు మాట్లాడేవారు. ఇది చూస్తూ ఉన్నామా ఈ రోజుల్లో? చాలా ఎక్కువైతా ఉంది. దైవజనుల్లో కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. నాన్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవేతరులు తెలియకుండా దూషించడం అది ఒకటి, కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం ఏంటి? దూషకులు, అవమానించేటటువంటి వారు. సో దేవుని ఏం చెప్తా ఉన్నాడంటే గౌరవభావము, ఇతరులను ఆశీర్వదించే మాటలు మాట్లాడాలని. 6వ విషయం, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది చూస్తూ ఉన్నామా? తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు చెప్పరు. పిల్లలకు అన్నీ రైట్, మేము చేసేటి అన్నీ రైట్. మీరేనామా మీ కాలం కాదు ఇది, అవునా? ఇదంతా మారిపోయింది, కాలం మారిపోయింది. సో కాలం మారిపోతుంది కానీ విలువలు మారవు కదా. విలువలు మారవు, వాల్యూస్ మారవు, ప్రిన్సిపల్స్, గాడ్లీ ప్రిన్సిపల్స్ అవి మారవు. సో దేవుని యొక్క వాక్యము మారదు. దేవుని యొక్క వాక్యము ఎవరికంటే అన్ని జనరేషన్స్ తెలుగులో ఏమంటారు? తరాలు, అన్ని తరాలకు వర్తించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. సో దేవుని యొక్క వాక్యంలో ఏమిటంటే ఈ అంత్య దినాల్లో నాలెడ్జ్ ఎక్కువ అవుతుందంట, జ్ఞానం ఎక్కువ అవుతుంది, విస్తరిస్తుంది. సో జ్ఞానం విస్తరిస్తూ ఉంది. సో జ్ఞానము విస్తరించడం అంటే దీనికంటే ఎక్కువ జ్ఞానం కాదు కదా, దీనికంటే ఎక్కువ జ్ఞానం కాదు. కాబట్టి మనము ఇది చదవాలి, యవనస్తులైనటువంటి వాళ్ళు ఇది చదవాలి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటటువంటి, గౌరవించినటువంటి వారు, మాట విననటువంటి వాళ్ళు. సో ఇది ఈ రీతిగా జరుగుతూ ఉందంటే మనం తెలుసుకోవాలి ఏంటంటే అంత్యదినాల్లో ఉన్నాం. మనం అంత్యదినాల్లో ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులను గౌరవించమన్నాడు కదా. పౌలు కూడా అదే చెప్తాడు. 7వది, కృతజ్ఞత లేనివాడు. అబ్బా, ఇది ఇంకో కేటగిరీ. ఈ రోజులలో ఇంకెక్కువ చూస్తూ ఉన్నాం కదా. మీకు అవసరమైనప్పుడే నీ దగ్గరకు వస్తారు. ఆ అవసరము తీరడానికి నన్ను బంధించేసింది ఇక్కడ. నేను అటు ఇటు తిరగాలనుకుంటా కానీ తిరగాలనా? అయితే అవసరమైన ఉన్నదంటే మిమ్మల్ని మీ పైన ప్రేమ, ఆప్యాయత అన్నీ, ఓ ఆంటీ, ఓ అక్క, నీవే అంత, నాకు ఎవరు లేరు, అవునా, బాగా చూపెడతారు. ఆ అవసరత తీరగానే నీకేదైనా అవసరం పడ్డది అనుకో, నేను చాలా బిజీగా ఉన్నా, అవునా. కృతజ్ఞత లేదు. సో యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చిండ్రు. చివరికి తన దగ్గర మంచిగా అయిన తర్వాత ఎంతమంది వచ్చిండ్రు ఆయన దగ్గరికి? ఒక్కడే. సో ఇది కృతజ్ఞత లేకుండా ఉన్నారు అంటే ఇది అంత్య దినాల్లో ఒక సూచన. మనము మనుషుల యొక్క మేలును గుర్తించినటువంటి వాళ్ళు. అందుకే ఒక వ్యక్తి
ఎవరైనా ఎలాంటి వారైనా ఒక వ్యక్తి ఉన్నారంటే వాళ్ళు ఏమి చేస్తారో అది కాదు, ఏమి చేస్తారు ఏమి చెయ్యరు ఎలాంటి వాళ్ళు దాని మీద ఆధారపడదు. మనము వాళ్ళకు విలువ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. నేను మా కాలనీలో మెయింటెనెన్స్ ఆయనను కూడా సార్ అంట. నేను తప్పు ఉంది దానిలో ఏమన్నా? ఆయన నన్ను సార్ అంటాడు, నేను ఆయనను సార్ అంట, అందులో ఏమున్నది? ఏం తక్కువ పని కాదు కదా. మనిషికి విలువ, మనుషులను మన ముందున్నప్పుడు వాళ్ళకు విలువని ఇవ్వకుండా చనిపోయినాక బోరున ఏడుస్తే నేను అది చేస్తా ఇది చేస్తా, ఒక 100 మందికి అన్నం పెడతా అంటే ఏం లాభం? అది ఏమంటారు? దేవుడు సంతోషిస్తున్నా అనుకుంటారు కదా. అటువంటిది ఏం కాదు. కాబట్టి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం, మనుషులకు విలువనివ్వడం. సో మనుషులు మన ముందు ఉన్నప్పుడు విలువనివ్వాలి. ఇది నేను వ్యక్తిగతంగా పరిచర్యలో నేర్చుకున్నటువంటిది. మనం వ్యక్తులకు విలువనివ్వకుండా వాళ్ళు లేనప్పుడు మనం ఏమన్నా కూడా ఏం లాభం లేదు. సో కృతజ్ఞత కలిగి ఉండడం, మేలును గుర్తించడం అది చాలా ముఖ్యం. 8వ విషయం, మూడవ వచనం నుండి ఇప్పుడు ఇంకొకటి ఉంది. 2వ వచనంలో అపవిత్రులు, అపవిత్రత లేని జీవితం గడిపేవారు, నైతికంగా ఆత్మీయంగా అపరిశుద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు. వాళ్లకు విలువలంటూ లేదు, ఏది పాటించరు. నేను నా ఇష్టం ఉన్నట్లు చేస్తా, నేను చేసేది కరెక్ట్ అంతే. మారల్ వాల్యూస్ అంటాం, నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు. అర్థమైనా? అపవిత్రులు. కానీ యేసుక్రీస్తు ఏమంటా ఉన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా మాటను బట్టి పవిత్రులు అవుతా ఉన్నారంట. నా మాటను బట్టి శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు నా మాటను బట్టి మీరు పవిత్రులు అవుతారు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అంటే మలినమైనటువంటి శరీరి కానటువంటివి ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యము మనలో నుండి వాటిని తీసివేసి దేవుని యొక్క వాక్యానికి మనం అనుగుణంగా జీవించేటట్లు చేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. సో అందుకని దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉండాలి, చదవాలి, ఆలోచించాలి. ఓకే. అన్హోలీ పీపుల్, రైట్. 3వ వచనంలో కొన్ని నిమిషాలు ఉన్నాయి. ఓకే. అనురాగరహితులు అంటే వితౌట్ లవ్, సహజమైన ప్రేమ, కుటుంబ ప్రేమ కానీ దయ కానీ కరుణ లేనటువంటి వాళ్ళు, సొంత వాళ్ళను ప్రేమించకపోవడం, తల్లిదండ్రులను ప్రేమించకపోవడం, ఇది ఈరోజు మరీ ఎక్కువగా జరుగుతున్నటువంటిది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళను పెంచి పెద్ద చేసి కష్టపడి వాళ్ళను బయటికి పంపించి మంచిగా ఉండాలని చూస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తీసుకుపోయి వాళ్ళను ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఎక్కడనో పెడతా ఉన్నారు, పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు. ప్రేమ లేకుండా ఉండడం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. మీరొక్కరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మనం ప్రేమిస్తే ఆయన శిష్యులని తెలుసుకుంటారు ప్రజలు. 10వ విషయం, అతిద్వేషులు, అన్ఫర్గివింగ్, క్షమించని మనస్తత్వము కలిగినటువంటి వారు.
నేను క్షమించను. ఇది ఎలాంటి మనస్తత్వం అనుకుంటున్నారు? ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? కొంతమంది ఇట్లా చెప్తున్నారు, ఆ వాయిస్ బయటికి వస్తలేదు. కరెక్టే చెప్తున్నారు మీరు. క్షమాపణ లేనటువంటిది, రాజుకి రానటువంటి వాళ్ళు, శాంతిని కోరనటువంటి వాళ్ళు. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, కుటుంబాలు ఎందుకు డివైడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ వివాహాలు ఈ రోజుల్లో కోర్ట్స్లో ఎక్కువగా ఉండేటటువంటి విడాకుల కేసెస్ ఎక్కువగా ఎవరి ఉన్నాయంటే క్రైస్తవుల్లో ఉన్నాయంట. ఎక్కువ కేసెస్ క్రైస్తవ ఫ్యామిలీస్ ఉన్నాయంట. ఎందుకు అని అంటే క్షమించుకోలేనటువంటి మనసు, క్షమాపణ లేనటువంటి మనసు. ఇది మనము చూస్తూ ఉంటున్నాం. కాంప్రమైజ్ కాను అంటారు. నేను ఇంతే, నేను ఇట్లనే ఉంటా, నాకు అవసరం లేదు. ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పుడు యవనస్తులు ఇటువంటి వాళ్ళు క్షమాపణ లేకుండా, పట్టించుకోకుండా, గర్వంతో ఉంటూ, లేదా మనకున్న కుటుంబ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, లేదా మన క్యాస్ట్ని బట్టి కానీ, మన హోదాను బట్టి కానీ, ఉద్యోగరీత్యా, ఓకే, ఏదైనా మనల్ని చూసి దాన్ని గర్విస్తూ ఆ క్షమాపణ హృదయం కలగకపోతే ముసలోళ్ళు అయినప్పుడు ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఆ ఒంటరితనం ఎట్లా ఉంటుందో ఏంటో. అందుకే మా వైఫ్ నేను ఎప్పుడు క్షమిస్తూ ఉంటా. అంటే నాతో కొట్లాడుతుందని కాదు, మీకు ఏమన్నా ఉంటే ఓకే, నేను చాలా నిశ్శబ్దంగా ఉంటా. మా వైఫ్ చెప్తూనే ఉంటుంది అది ఇది. ఓకే, నేను స్టేషన్కి వచ్చినాము, నేను ఏం చెప్పలేదు, ట్రైన్ మిస్ అయిపోయింది, లేట్ అవుతా ఉంది, నేను కార్లో కూర్చొని టక్ టక్ వేరే టికెట్ బుక్ చేసిన, అయిపోయింది, ఇంకొక స్టేషన్కి పోయినాం, ఏమవుతుంది అంటుంది. అంటే తనకి యాంగ్జైటీ అన్నమాట. అయ్యో ఏమవుతున్నది, ట్రైన్ మిస్ అవుతున్నాం కదా, ఏమవుతున్నది. సో అడుగుతూ ఉన్నది. అండ్ నీకేం వరి కావు, నువ్వు నేనున్నా కదా. సో ఒంటరిగా ఉంటే చివరి రోజుల్లో కష్టంగా ఉంటుంది. మేము ఒక ఆంటీని చూసినాం. ఆమె వాళ్ళ తమ్ముని పిల్లల్ని చాలా బాగా పెంచింది. ఆమె ముసలి అయిన తర్వాత అప్పుడు అంటుంది ఆమె, నేను మ్యారేజ్ చేసుకుంటే నా పిల్లలు నా వాళ్ళు ఉంటే డిఫరెంట్గా ఉంటుందేమో అని. అంటే వాళ్ళు చూసుకోలేదని కాదు, చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ తమ్ముని పిల్లలు చనిపోయేంత వరకు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ పనులు విడిచిపెట్టి, వాళ్ళ చదువులు విడిచిపెట్టి చాలా బాగా చూసుకున్నారు. బట్ ఆ ఫీలింగ్ చివరి రోజుల్లో, అంత్య దినాల్లో ఎట్లా ఉంటుంది. అందుకే క్షమాపణ, అన్నిటికీ క్షమించేయాలి. ఎట్లా ఓకే లైఫ్, నేను నాది నా అంటే అంతే. సో వాక్యాన్ని మనం చూసుకోవాలా ఏమైతా ఉన్నది. రైట్. అపవాదకులు ఇతరుల గురించి అబద్ధాలు, చెడ్డ మాటలు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, సాడీలు చెప్పేటటువంటి వాళ్ళు, సంబంధాలను చెడగొట్టేటటువంటి వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే, మనం ఒక విషయము చెప్తే దాంట్లో నుండి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో అది తీసుకుంటారు. అర్థమవుతుందా? ఒక విషయం చెప్తే నువ్వు చెప్తున్నది ఒకటి, వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకున్న దాన్ని మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తితో చెప్తారు. నువ్వు చెప్పింది చెప్పరు.
ఇది చాలా డేంజర్. అందుకే ఎప్పుడే కానీ మనం ఏం చేయాలంటే, ఒక వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ గురించి నేను విన్నాను అని ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. అర్థమైందా? మీ గురించి ఎవరైనా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నీవు సీరియస్గా తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు కానీ లేదా ఎవరైతే ఇతరులకు చెప్పారో వాళ్ళ గురించి కానీ మీరు ఏం పట్టించుకోవద్దు. సమస్య ఎవరిది? నాది కాదు. ఆ వ్యక్తి మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకెందుకు? వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని నా గురించి. వాక్యం చెప్తుంది కదా, అపవాదకులు ఉంటారని. మన గురించి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకోనియండి. అయితే ఆ వ్యక్తి నాతోని డైరెక్ట్ మాట్లాడితే నేను చెప్పాలి, నేను మాట్లాడాలి. ఇది సైతాను పని. మన గురించి చెడ్డగా మాట్లాడడము, లేకుంటే తప్పుడు సమాచారాన్ని ఇవ్వడము, ఇటువంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే ఇది అంత్యకాలంలో ఒక వ్యక్తిగతంగా వ్యక్తులలో ఉండేటటువంటి సూచన. దేవుని బిడ్డలకు ఇది సరి అయింది కాదు. ఒక వ్యక్తి గురించి ఏదన్నా మాట్లాడితే మీరు వినాలా, క్లోజ్, అంతే. నాకు దానికి సంబంధం లేదు, నేను పట్టించుకోను. లేదా మనము రియాక్ట్ కావద్దు. ఇప్పుడు నేను మీ గురించి ఎవరి గురించో నేను మీకు చెప్పిన అనుకోండి, అది నేను మీతో చెప్తా ఉన్నాను. నేను చెప్పిన మాటను బట్టి ఆ వ్యక్తి మీద నిర్ణయం తీసుకోవద్దు మీరు. ఎందుకు? అది మీకు వాళ్ళకి మధ్యలో జరగలేదు, అది నాకు ఆ వ్యక్తికి మధ్యలో జరిగినటువంటిది. సో ఈ రోజులలో అదే జరుగుతూ ఉందన్నమాట. మనం ఒకరి మాటలు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళను చాలా భిన్నంగా చూస్తాం. అది చాలా తప్పు. అంత్య దినాల్లో ఇది ఒక సూచన. అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళు, సాడీలు చెప్పేటటువంటి వాళ్ళు. ఓకే, కాబట్టి మనం సత్యము మాట్లాడడానికి నేర్చుకోవాలి, సత్యం పలకాల. అజితేంద్రియులు అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, తమ కోరికలు, తమ ఇష్టం, వారి మాటలు, వారి ఆశలు అంతా వాళ్ళదే. సెల్ఫిష్. మనం గురించి విన్నాం కదా, వాళ్ళ శరీరాలను నియంత్రించుకోనటువంటి వాళ్ళు. నాకు కావాలా అంతా, నాకే కావాలా. ఓకే, అలాంటి వాళ్ళు అంటే కోరికలను చంపుకోనటువంటి వాళ్ళు. అది ఎలాంటి కోరికన కావచ్చు అది. సో ఆశా నిగ్రహం, ఆత్మ ఫలంలో ఒకటి ఆశా నిగ్రహం. అది 13వ విషయం, క్రూరులు, దయా కనికరం లేనటువంటి వాళ్ళు. ఇతరులు బాధపడుతుంటే చూసి కూడా జాలి పడనటువంటి వారు, కఠినంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు. ఇలాంటి వారిని కూడా మనము చూస్తూ ఉంటాం. ఇది ఈ రోజుల్లో జరుగుతుంది. నాకేం పని, నా బాధ్యత కాదు కదా అని అనుకోవడం. ఇది ఒక సరే 2 నిమిషాలు ఉంది కాబట్టి నేను సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, అది కాకుండా 5వ వచనానికి వెళ్దాం 2 నిమిషాల్లో. పైకి భక్తి గల వారి వలె ఉండియు దానిని శక్తిని ఆశ్రయించు వారినై ఉన్నారు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం వాక్యాన్ని చదువుతాం కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించం మనం. అదన్నమాట. మనం భక్తి గల వారి వల్ల నటిస్తాము, కానీ ఆ భక్తిలో దేవుడు క్రీస్తు ఎలాంటి శక్తిని పెట్టాడు
వాక్యంలో అనేటటువంటి దాన్ని మనము గ్రహించము. సో అందుకే బైబిల్ పట్టుకున్నంత మాత్రాన భక్తిపరులం కాము. అవునా? నేను ఒక స్టోరీ విన్నాను చాలా ఏళ్ళ కిందట. ఇది జరిగినటువంటి స్టోరీ అంట. అది ఎక్కడ జరిగిందో తెలియదు, మరి ఆంధ్రాలో అయిందో ఎక్కడైందో, అప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ ఉండే కదా. ఒక లేడీ అంట సంఘంలో పోయి బాగా అన్య భాషలు మాట్లాడుతుందంట. చాలా అన్య భాషలు ప్రార్థనకు వచ్చి అన్య భాషలు మాట్లాడుతుంది. సరిగ్గా ఒకరోజు ఎక్కడో ఒక బావి దగ్గరకు ఇక్కడ పోయి వేరే స్త్రీతోని చాలా మాటలు, అన్ని భిన్నమైన మాటలు, బూతులు మాట్లాడుతూ ఉందంట. సడన్గా పాస్టర్ వచ్చిందంట. పాస్టర్ రాగానే ప్రైజ్ ద లార్డ్ అన్నదంట. మళ్ళీ మారిపోయింది. సో ఏం భక్తి ఇది? మీ నోట బూతులైనను రావద్దంటా ఉన్నాడు కదా, అవునా? సో భక్తి మన బాహ్యంగా మనం ఎంత మంచిగా కనిపిస్తామో దాంట్లో లేదు, వాక్యంలో ఉన్నటువంటి శక్తి. నశించుచున్న వారికి క్రీస్తు సిలువ సువార్త వెర్రితనమైన, అది రక్షింపబడు వారికి దేవుని శక్తి. సో ఇది దేవుని యొక్క శక్తి. మనం అందుకే ఇంతకుముందు ఒకసారి బైబిల్ స్టడీలో మనం చూసినాము ఏంటంటే, దయ్యాలు కూడా విశ్వసిస్తూ ఉన్నాయి, మనం కూడా విశ్వసిస్తున్నాయి. అవి వణుకుతున్నాయి కానీ మనకు వణుకు లేదు కదా. కాబట్టి ఇవి చదవండి మీరు, వీటి గురించి ఆలోచించాలి. సో ఇది ఆలోచించడమే కాదు, నాలో ఏమన్నా ఉందా అనేటటువంటిది చూసుకోవాలి. నాలో ఇటువంటి ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ ఉంటే ఇది ఉంటే దేవా ఇది తీసివేయాలా అని ప్రార్థన చేద్దాం. సరే, ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ యొక్క వాక్యపు వెలుగు ఎంత దినాల్లో జరిగేటటువంటి సూచనలు, మీరు మాతో కూడా ఉన్నారు, మోసపోవద్దని, జడియవద్దని. ప్రభా, ఈ అంత్య దినాల్లో జరగబోయేటటువంటి విషయాలను చూసి భయపడకుండగా దేవా మేము ధైర్యంగా ఉండడానికి దేవా ఎన్నో విషయాలు మాతో కూడా మాట్లాడి ఉంటా ఉన్నారు. నీకు వందనాలు. మరి వ్యక్తిగతంగా మనుషులంగా మేము ఏ రీతిగా ఉండవలనో, ఏ రీతిగా ప్రవర్తించవలనో ఆ విషయాలు కూడా మీరు మాతో మాట్లాడి ఉంటా ఉన్నారు. దేవా, మీరు మీ యొక్క వాక్యము మమ్మల్ని పవిత్రపరుస్తూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువా, నీ యొక్క వాక్యపు వెలుగు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ దేవా, మాలో ఉన్నటువంటి బలహీనతలను తండ్రి, మేము వాక్యానుసారంగా లేనటువంటి విషయాలను మాలో నుండి తీసివేయమని ప్రభువా, మమ్మల్ని పవిత్రపరచమని, నీ వాక్యపు వెలుగులో తండ్రి మేము నడవడానికి తండ్రి మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీకే వందనాలు. చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.